దేవునికి స్తోత్రం. మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా నుండుము. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మీరు స్వచ్ఛంగా మా అందరితో మాట్లాడి మహిమ పొందండి. యేసు నామముతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో విన్నట్టయితే ప్రభు అంటున్నాడు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము అంటున్నాడు. మరి చాలా మంది మరి తమ జీవితంలో భయపడుతున్నారు, దిగులు పడుతున్నారు, జడుతున్నారు. ఎందుకంటే వారికి ఉన్న సమస్యలను బట్టి, వారికి ఉన్న బాధలను బట్టి, వారికి ఉన్న శత్రువులను బట్టి, వారికి ఉన్నటువంటి శోధనలను బట్టి మరి చాలా మంది మరి భయపడుతున్నారు. అంతేకాకుండా ధైర్యం కోల్పోతున్నారు, అంతేకాకుండా జడుతున్నారు, అంతేకాకుండా ఇక సమస్యల నుంచి బెదిరిపోతారు. గనుక ప్రియులారా, ప్రభు అంటున్నాడు, నేను మోషేకు తోడుగా ఉన్నట్టు, యెహోషువకు తోడుగా ఉన్నట్టు నేను నీకు తోడుగా ఉంటా. నేను నిన్ను విడువను, ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము అంటాడు. అయితే దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం మన పట్ల నెరవేరాలంటే మనం దేవుని ధ్యానంలో ఉండాలి, దేవుని ఆలోచనలో ఉండాలి. మరి చాలా మంది మరి దేవుని ధ్యానంలో ఉండలేరు. వారికున్న సమస్యలను ధ్యానం చేస్తారు, వారికున్న బాధలను ధ్యానం చేసుకొని ధైర్యం కోల్పోతున్నారు, భయపడుతున్నారు, జడుతున్నారు. అందుకని ప్రభు అంటున్నాడు, నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదం అంటున్నాడు. కనుక ప్రియులారా, మనం మన సమస్యలను, మన బాధలను జ్ఞాపకం చేసుకోవద్దు. మరి దేవుని ధర్మశాస్త్రాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని అద్భుతాలను, సూచక్రియలను, మరి దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ మనం వాటిని ధ్యానిస్తూ మనం ఆయనను బట్టి సంతోషంగా ఉన్నప్పుడు మరి దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మోషేకు తోడుగా ఉన్నట్టు, యెహోషువకు తోడుగా ఉన్నట్టు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. కనుక ప్రియులారా, యెహోషువ 1వ అధ్యాయం 6వ వచనం మన పట్ల నెరవేరాలంటే మరి 1వ కీర్తన 2వ వచనం ప్రకారం మనం ఉండాలి. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందిస్తూ దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అంటున్నాడు. యెహోవా ధర్మశాస్త్రమందు మరి ఆనందించుతూ దేవుని ధర్మశాస్త్రాన్ని బట్టి ఆనందించాలి. మనం ధర్మాన్ని ఆనందించాలి. ధర్మంగా ఉండడం, మరి దేవుని వాక్యానుసారంగా ఉండడం ఆనందించాలి. అంతేకాకుండా ఆ దీవారాత్రులు మనం ధ్యానించాలి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలను బట్టి, దేవుడు ఇచ్చిన మాటలను బట్టి మనం దేవుని ధ్యానించినప్పుడు మరి దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క దీవెన మన మీదకి వస్తుంది. కనుక ప్రియులారా, ప్రభు ఎవరి క్రియలో చొప్పున వారికి ప్రతిఫలం ఇచ్చేటోడు. చింతించడం వలన సమస్యలు పోవు. అందుకని ప్రభు అంటున్నాడు, సమర్థ భారం మోసుకొంచున్న సమర్థ జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తా అంటున్నాడు. కనుక మనం ఆయన దగ్గరికి రావాలి, ఆయన ఆలోచనలోకి రావాలి. మన భారం అంతా ఆయన మీద మోపి, మన చింత యావత్తు మనం ఆయన మీద మోపి, మన విన్నపములను, మనకున్న సమస్యలన్నింటినీ
ఆయనకు చెప్పుకోవాలి. కనుక అట్లా చెప్పుకున్నట్టయితే మరి సమస్త జ్ఞానం గురించిన దేవుని సమాధానం మనం కలుగుతుంది. మనకున్న సమస్యలన్నీ ప్రభుకు చెప్పుకుంటే మరి ప్రభు మనకు సమాధానాన్ని ఇస్తాడు, ఆస్వాదిస్తాడు, తోడుగా ఉంటాడు. మనకున్న సమస్యలన్నిటి నుండి విడిపించి మరి మన కోరికలు నెరవేర్చి దేవుడు ఆయనకు సాక్షిగా నిలబెడతాడు. కనుక ప్రియులారా, ఈ మాటలను నమ్ముతున్నావా? నమ్మినట్టయితే తలను వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ బిడ్డలు ప్రభా ఇంతసేపు నీ మాటలు విన్నారు ప్రభా. మరి మాటలను మరి ప్రభా మరి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వీరు ఒప్పుకున్న విషయాలను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వీరు ప్రభా మరి వీరికున్న సమస్యలన్నీ నీకు చెప్పుకుంటున్నప్పుడు మరి పరిపూర్ణంగా ప్రభా వీరికున్న సమస్యల నుండి విడిపించి, బాధల నుండి విడిపించి, వీరి కోరికలను నెరవేర్చండి, ఆలోచనలను సఫలం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.